ఏమిటి విషయం? ఎందుకు ఎందుకు పరీక్ష? ఎందుకు పాపం? ఎందుకు నేరం? బాప్తిజం అంటే తమాషానా? బాప్తిజం తీసుకున్నాడు జర మంచిగా వెరీ గుడ్. హల్లెలూయా ఆమేన్. అయితే మీరు దయచేసి బాప్తిజం అంటే ఆషామాషి కాదు, తమాషా కాదు. వినండి, ఏమనుకుంటున్నారు బాప్తిజం అంటే? ఇంకా మీరు ఏమైపోయారు? బాప్తిజం అంటే ఏంటి? ఈ సంఘములో మీరు సభ్యులైపోయారు, తర్వాత దేవుడికి దగ్గరైపోయినాం. దగ్గరై దేవుడు బిడ్డలైపోతారు. దేవుడి బిడ్డలైపోతాం. దేవుడి కుమారులై ఉన్నాం. అవ్వబడతారు. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మరి నువ్వు బాప్తిజం తీసుకొని ఏదో అమ్మగారు అన్నది వచ్చినా కూర్చున్నా ఏదో నాకు చెప్తా నేను అన్నది నేను నా లాభం కోసం చేస్తున్నాను. నేను లవ్ మ్యారేజ్. నా భార్య నన్ను చేసుకోకపోతే చచ్చిపోతాను. ఇదే కదా అబ్బాయి. మీ స్టోరీ అయ్యా? మీది అయితే స్టోరీ లవ్ మ్యారేజా మీది? కానీ ఎందుకు చెప్తున్నా? బాప్తిజం తీసుకుని అక్కడ సాధారణ చూస్తుంది చూడదు. బాప్తిజం తీసుకున్నాంటే నా ఫాదర్ నా పెళ్లి చచ్చిపోతా అంటే నువ్వు బాప్తిజం పెళ్లి చేసుకుని చచ్చిపోతావు. ఆమె కోసం క్లాసులు అటెండ్ చేసి బాప్తిజం అటెండ్ చేసి అమ్మగారు అది నా పెళ్లి కోసం నా భార్యతో సంసారం కూడా అడిగి బాప్తిజం తీసుకున్నాను. అప్పుడు మరి ఇప్పుడు మీరేం తీసుకున్నారు చెప్పండి? నేనంటే నా పిల్లలతో చేసుకున్నామా? మీరు చెప్పండి, నవ్వద్దు. దేవుడి కోసము, పిల్లల కోసము, నీ బాగోని కోసము, నీ సంసారము, నువ్వు దేవుడి బిడ్డగా అడబడకు, దేవుడిని రక్షణ పొందులకు. ఆమేన్ ఆమేన్. దేవుడి బిడ్డగా అయిపోయినాను, దేవుడి రక్షణలో ఉన్నావు. నువ్వు దాన్ని కరెక్ట్ ఉపయోగించుకుంటలేవు. పవర్ఫుల్ వెపన్ ఇచ్చాడు బాప్తిజం అనే వెపన్. దాన్ని 10 మంది కూడా పొడుచుకుంటూ ఉండొచ్చు. వాళ్ళు వచ్చేది సాధారణ ఎవరు నిస్తలేదు. నువ్వు ఎవరైనా చూస్తున్నావు తీసేయాలని చెప్తున్నారు. అయితే ఆ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీ ముందర చెప్పే ఈ విధంగా చెప్పండి. ఎవరు ప్రార్థన చేయకుండా నా పిల్లల కోసం చేస్తారు. అలా చచ్చిపోతారు. ఎందుకు ఒక ఆడపిల్ల వస్తుంది వస్తుంది అంతే. కానీ దేవుడి ఈ రూపంలో ఇక్కడ వాడుకుంటున్నా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఏ విధంగా ఏ రీతిగా ఏ రూపంలో ఎందుకు వాడుకుంటాడో మనకు తెలియదు. కానీ నీ తల్లి గర్భంలో నీ బిడ్డ నీ గర్భంలో ఉన్నప్పుడు ఆయన మొత్తము రాసిపెట్టాడు. రాసిపెట్టాడు. అమ్మా నిన్ను ఎప్పుడు ఎలా ఎందుకు వాడుకోడు? ఏదైనా దేవుడు ఇక్కడ రప్పించినట్టు అందులో ఉంది. ఆయన చిత్తం ప్రణాళిక ఉంది. ఇక్కడ రావాలని ఆయన చిత్తం మీద నీకు రాదు. నేను ఆయన చిత్తం మీద నేను అంతా నడిపిస్తలేవు. ఏదో ఉంది కానీ దాన్ని మనం ఎట్లా ఉపయోగించంటే సిద్ధపడిన ఇటుక వలె ఉండాలి. ఉంది ఉపయోగించుకోవాలి. ఈ సంఘం ఎట్లా అభివృద్ధి ఉన్నారో నేను చూస్తాను. ఓకే ఏమనుకోకండి. ఎందుకంటే పర్వాలేదు.
ప్లీజ్ సంఘం మీద కాన్సన్ట్రేట్ చేయండి. డెఫినెట్ మంచి స్థలం ఇది. ఎందుకంటే మంచి స్థలం మీకు లేదు, మంచి ఊరు. నేను తోలు నువ్వు తోలగలుగుతుంది, తోలుతలేవు, చేస్తలేవు, దొబ్బుతలేవు, ఏం చేస్తలేవు. ఈ ఊళ్ళోనే ఉంది తోలు. అంటే నేను తోలుతూనే ఉండాలి. నువ్వు ఆ తోలుతలేవు, హల్లెలూయా. తోలైపోయావు, నువ్వే తోలైపోయావు. అంటే తోలైతే హల్లెలూయా. ఊరు తోలు, తోల్ తోలు దొబ్బుడే దొబ్బుడు దొబ్బుడే దొబ్బుడికి ఇక్కడ తీసుకురాలే. ఆమెన్. చర్చిలో దొబ్బు పరిశుద్ధ స్థలము, దొబ్బు బయట చర్చిలో దొబ్బు బయటికి కాదు, బయట తోలు మీ తోలు తోలు పుష్ అంటే త్రోయడం. పుష్ ఎక్కడ పుష్ ఇక్కడికి పుష్. అందులో నువ్వు చెయ్యి. మీరు మొత్తం కూర్చునే స్థలం రాకుండా హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోడానికి స్థలం ఉండదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమైందా? లేదు లేదు అవుతుంది రికార్డ్ అవుతుంది. సంఘం డెవలప్ అయిపోవాలి. ఒక సంఘం కాపాలికి 3 చెప్తాం. గుర్రోడికి గొర్రెలు భరిస్తే లాభమా నష్టం? లాభమే. సంఘంలో మనం గొర్రెలు పెంపు, ఈ గొర్రెలు పెంచు, నీకే లాభం. దేవుళ్ళ కింద కానుకలు పెట్టే ఆటోమేటిక్ దేవుడు ప్రేరణ నువ్వు అది చేస్తాను అని అనలేవు, కానీ నాకు తెలుసాను కొద్దిగా, నీకు మొత్తం తెలుసు. ఎందుకంటే అది నువ్వు చేయి. ఆ బ్యాక్లాగ్ ఆ యొక్క ఏదైతే ఉన్నాయో అవన్నీ మళ్ళా నువ్వు దేవుడు ఎప్పటిలాగా చేయి, మొత్తం సంఘం నిండిపోతుంది. నువ్వు అక్కడ బిగ్ బాస్ అవుతావు. ఇక్కడ ఆమేన్. బిగ్ బాస్ అవుతుంది. నేను ఏదైనా ఓపెన్ చెప్తాను, వేరే అనుకుంటాను, దేవుడి గురించి చెప్తాను. ఎవరి పట్టాలి 100% సక్సెస్ అయ్యింది. అమ్మగారు మీరు ఇంతమంది ఉన్నారు, ఇంకా గుంజు. ఇప్పుడు నువ్వు 5 రోజులు కావాలి. అయితోలు ఆమేన్. కలకల్లాడాలి, మందిరం అంతా కలకల్లాడాలి. హల్లెలూయా. అయితే ఎవరైతే బాప్తిజం తీసుకొని రక్షణ పొందినో సంఘం ఇది మెయిన్ ఏంటంటే ఈ రెండే మనకు మెయిన్ ఏంటంటే నువ్వు సంఘంలో పడేస్తే అయిపోయింది. బాప్తిజం తీసుకొని అమ్మ బాప్తిజం తీసుకొని అది కాదు, సుట్టుకుంటూ రావాలి. చేసేస్తే వెళ్ళిపోతుంది. అవును. ఇప్పుడు మీరు 5 రోజులు చేయాలి. అయితోలు సారీ లాగుతూనే ఉండదు, అంతే లాగాలి. తోయాలి, ఇక్కడికి తోయాలి. సంఘానికి. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే మీరు చర్చలో బాప్తిజం తీసుకొని రక్షణ పొందుతారో అప్పుడు మీరు ఈ సంఘంలో మీ ఇంట్లో పెళ్లి అయిపోయారు. పిల్ల పెద్దగా ఈ అమ్మాయి పెళ్లి చేయాలి. ఈ అమ్మాయి బాప్తిజం తీసుకున్న సంఘంలో వీళ్ళ డాడీ మమ్మీ ఎవరు ఏమనుకోకమ్మా, ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఆమె పెళ్ళి అవుతుంది. అమ్మ ఆ మాటలు ఎవరికి వాళ్ళ
అయితే నీ అమ్మాయి పెళ్ళి అయితే రేపు నాకు హాలీ ఇవ్వండి ఇస్తావా? ఎవరు నువ్వు అని ఉంటాడు ఏది బుద్ధి లేదు కానీ దేవుడు ఏమంటాడు? అదే నువ్వు రాత్రి మెంబర్ ఇక్కడ రెగ్యులర్గా చేర్చుకుంటే ఏం చేస్తావు? రామ్మ అంటాం, వచ్చేసేయండి అంటాం. రాది అరే అమ్మ ఏ తారీఖు పెళ్ళి అది అంటారు. అమ్మ ఇలా పెళ్ళి బయట చేసి గుంటలు చేసి పెళ్లి కాదు చేస్తావా చేయవా? చేస్తాం. ఎందుకు? మన బిడ్డ కాదు, మన సంఘములో మన సంఘము సభ్యుడు, మన దేవుడి బిడ్డ. ఆమేన్. మన సంఘ మెంబరు స్థానిక సభ్యురాలు వాళ్ళ అమ్మ నాన్న. అదే వాళ్ళు కాకుండా అది ఒక లాభం. అంటే నువ్వు సంఘంలో బాప్తి అమ్మ బయటకు పోతాయి దాదా అదొకటి. నెంబర్ 1 మనకు ఆ బెనిఫిట్, ఆ లాభం, ఆ యొక్క మీకు పిలుపు ఉంటుంది. ఎందుకంటే మనం కనుక అయితే ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే రక్షణ పొంది మీరు ఆ సభ్యత్వం అనేది మెంబర్షిప్ అంటారు. తెలుసా మీ దగ్గర ఇంకా లేదు కానీ పెద్ద చర్చల్లో ఉంటారు హైదరాబాద్ మా దగ్గర మెంబర్షిప్. ఇప్పుడు ఓటు వేయాలంటే నీకు ఓటు అంటే మున్సిపాల్ వచ్చి అది స్లిప్ ఇచ్చి మెంబర్ మెంబర్షిప్ సభ్యుడు సభ్యత్వం అదొకటి. మన సభ్యుడిగా మన స్థానిక సంఘంలో నువ్వు ఒక సభ్యుడిగా మిగిలిపోతూ ఉంటావు. ఎప్పుడు బాధ్యత తీసుకొని నేను రెగ్యులర్ వచ్చినా నువ్వు సిద్ధపరిచిన ఇంకా రాయిగా దేవుడి కోసం పాటుపడాలి. అది సంఘం యొక్క విలువ, అది సంఘముకు ఇది. అయితే అయ్యగారి అయిపోయింది. మంచి అంశం ఉంది. నెక్స్ట్ యెహోవా నా కాపరి అయితే అనే సబ్జెక్ట్. దాని మీద నెక్స్ట్ సంఘ పిల్లలు తర్వాత పెద్దలకు చాలా మంచి ఇంపైన సొంపైన మృదు మధురమైన మంచి సబ్జెక్ట్ అది. అది వింటే చిన్న పిల్లలకు కానీ పెద్దలకు కూడా ఒక విధమైన ప్రేరేపణ, ఒక విధమైన ఆసక్తి, ఒక విధమైన విశ్వాసం అనేది పెరుగుతుంది. అది వచ్చేవారు చెప్తా. అది యెహోవాయే నా కాపరి అయితే కీర్తన 23 ఉంటుంది. అది 23 కీర్తన. అది ఒకసారి దయచేసి మీ ఇక్కడ ఉన్న ఎంతమందిలో మీరు ఇంటికి పోయినాక కీర్తన 23వ అధ్యాయం చదవండి. అరే ఆ పాస్టర్ గారు మర్చిపోయాడు, ఆయన కోసం అన్న ఈ చదువుమని గుర్తు పెట్టుకుని పడుకునే రోజు ఆ కీర్తన చదువుకొని పడుకోండి. మీకు అన్ని తెల్లవారుజామున అన్ని మర్చిపోయాయి. వద్దులే యేసయ్యా నీ కాల్తో, యేసయ్యా యేసయ్యా నీవే తండ్రి, మా దిక్కు దిశ స్థితి గతి అన్ని నీవే తండ్రి అని లేసనే యేసయ్య నామంతో నీ దినచర్య ఏం చేయాలి? స్టార్ట్ చేయాలి, ప్రారంభించాలి. అప్పుడే నీకు అన్ని శుభములు కలుగునుగాక. ఆమేన్. తర్వాత సమృద్ధిని నీకు దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా.